ఇప్పుడు మీరు మీ నేచర్ మంత్ర పెట్టారు కదా! నేచర్ మంత్ర ద్వారా ఓన్లీ ఫుడ్ అందిస్తున్నారు. అంతేగా? మొత్తం ఫుడ్ ఏంది? ఫుడ్డే కాదు మొత్తం దానికి లైఫ్ స్టైల్ ఏం చేయాలి? ఫుడ్ అంటే మనకి ఎంత ఫుడ్డేగా. వాటర్ తాగటం ఫుడ్డే, తినటం ఫుడ్డే. మనకి మోషన్ వెళ్ళేదాకా కూడా ఫుడ్ కింద యేసుకుంటాం మనం. హ్మ్. మనకేందంటే ఇప్పుడు నేచర్ దీనికి సంబంధించి 3 తీసుకున్నాం మనం. అంటే మనిషికి రోగాలు, జబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ 3 వాటిని తగ్గిస్తే అయిపోయింది కదా అనుకునే దాని మీద బేస్ అయ్యి మనం ఇది చేసేది. హ్మ్. ఇప్పుడు ఏం లేదండి, మనకి ఎక్కడి నుంచి వస్తాయి జబ్బులు? వంశపారంపర్యంగా వచ్చాయి, యాక్సిడెంట్‌లుగా వచ్చాయి. మన చేతిలో ఉండవు కదా! ఒక అది మహా ఉంటే 2, 3% ఉంటాయి. అవి మన చేతిలో ఉండవు కాబట్టి పక్కన పెడదాం. ఇంకెక్కడి నుంచి వస్తాయి జబ్బులు? అని, ఎందుకంటే ఇంత అనుభవం ఉంది కదా! ఈ అనుభవం నుంచే కదా తీసుకుంటున్నాను అన్నీ. హ్మ్. ఎవరో చెప్పో ఏదో చదువుకొని లేదు నాకు. హ్మ్. అయితే ఓకే, ఎక్కడి నుంచి జబ్బులు వస్తున్నాయని మీరన్నట్టు ఫస్ట్ ఫుడ్డే పెట్టాం. ఫుడ్ తీసుకున్నాం ఫస్ట్ స్టెప్. ఫుడ్ తీసుకున్న తర్వాత ఇంకా ఏదో కావాలి కదా! ఫుడ్ ఒక్కటే అయితే ఎలా? నేనే యోగా చేశా. యోగా నేర్చుకున్నా. ఇదంతా ఒకటే దీంతోనే వదిలిపెట్టలేదు నేను. హ్మ్. మళ్ళీ ఒక ఆయన దగ్గరికి పోయి యోగా నేర్చుకున్నా. హ్మ్. మళ్ళీ ఆ యోగాని దీనికి మిక్స్ చేసుకున్నా. మళ్ళీ 2 అయిపోయింది యోగా. ఇంకెక్కడ మిస్ అన్నిటికన్నా అసలు మెయిన్‌ది ఒకటుంది కదా! భయాలు, స్ట్రెస్‌లు, హ్మ్. ఇవి కదా అసలు మనిషి ప్రాణాలు తీసేది. కరోనా వైరస్ కన్నా నిజంగా వైరస్ కన్నా భయాలకు పోయినోళ్ళు ఉన్నారు కదండీ!